షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మన శత్రువైన గీత చేతిలోకి గన్ వెళ్లేసరికి అందులో ఉండేవి ఒరిజినల్ బుల్లెట్స్. మన శత్రువైన గీత చేతిలోకి గన్ వెళ్లేసరికి అందులో ఉండేవి ఒరిజినల్ బుల్లెట్స్. ఏంటిది? అది ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? చెవండి దొంగలండి. డోర్ తీరా. చెవండి దొంగలండి. ఏ గుండు, అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరో చూడు. ఎవరో మాయా అని పడుతుందండి. ఇంతకీ నీ బర్త్డే రోజు నీ లవ్ ప్రపోజ్ చేస్తానన్నావు, చేసావా? చేశానండి. ఏంటి రియాక్షను? పూర్తిగా తెలీదు, కానీ అతనికి థ్రిల్ ఇద్దామని మిడ్నైట్ 12 గంటలకి వాళ్ళ ఇంటికి వెళ్ళానంటీ. ముందు వాళ్ళ ఇంట్లో పని మనిషి మమ్మల్ని దొంగలనుకుందాంటీ. నువ్వు దొంగతనం చేయలేదని నిరూపించుకో. నిరూపించుకుంటాను. నా ఒంటి మీద ఉన్నాయా నగలు? నీ రూమ్ లో పెట్టుకుని ఉండొచ్చుగా. అయితే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ప్రియా, నువ్వు మాట్లాడుకో. నిరూపించుకోమంటుందిగా, వెళ్ళి చెక్ చేసుకొని. ప్రియా, నువ్వు అప్పుడే రెడీ అయ్యి వచ్చేసావా? నేనిప్పుడే రెడీ అయ్యాను. మీరేంటి ఇంత లేటు? ఇదిగో ఈ చీర సెలక్షన్కే టైం అంతా కిల్లైపోయింది. బాగుందా? ఏంటి ప్రియా అదోలా ఉన్నావు? ఫంక్షన్ అనే జోషు నీ మొహంలో కనిపించడం లేదు. ఇంట్లో జరిగిన అవమానాలన్నీ గుర్తొస్తుంటే జోష్ ఎక్కడి నుంచి వస్తుందా ఆంటీ? అవును, ఓ మాటన్నా పర్వాలేదు గాని నీ ఇంట్లోనే నిన్ను దొంగని చేయడం నాకు చాలా బాధనిపించింది. అందుకే ఆంటీ, ఈ ఫంక్షన్లో మా అత్తకి
తగిన శాస్తి చేయడానికి ప్లాన్ చేశాను. నువ్వు ప్లాన్లు చేయడం అవి ఫెయిల్ అవ్వడం కామనే కదా. మీరు మాత్రం మీ కోడల విషయంలో సక్సెస్ అయ్యారా? 25 ఏళ్లుగా పక్కపక్కనే ఉన్నా మా అత్తని ఏం చేయలేకపోయారు, ఇంట్లో ఉంటున్న మీ కోడల్ని ఏం చేయలేకపోయారు. అక్కడ చూడండి టింగురంగా అంటే ఎలా మురిసిపోతుంది. దాని ముఖంలో ఆ నవ్వు కనిపించకూడదా అంటే? నా కోరిక అదే ప్రియా, కానీ ఖచ్చితంగా దొరకడం లేదది. కానీ ఈసారి మాత్రం మా అత్త ఖచ్చితంగా బుక్ అవుతుంది. నన్ను దొంగని చేసిన దాన్ని ఈ ఫంక్షన్లో నెత్తి నోరు కొట్టుకొని గొళ్ళుమని ఏడ్చేలా చేస్తాను. ఇంతకీ ఏంటి ప్లాను? ఆవిడ 7 వారాల నగలు దొంగిలించానని కదా నా మీద నింద వేసింది. ఇప్పుడు ఆ నగల్ని నిజంగానే కొట్టేసి అది ఏడ్చేలా చేస్తాను. ఫంక్షన్లో నువ్వు లేకపోతే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. నేను ఫంక్షన్లోనే ఉంటాను. మరి 7 వారాల నగలు ఇంట్లో ఉన్నాయి కదా. మా అత్త ఒంటి మీదుంటాయి. అన్ని నగలు వేసుకొని వస్తుందా? మా అత్తకి అవకాశం దొరికితే డబ్బాలు కొట్టుకోవడం అలవాటు కదా. దానికి తోడు నన్ను ఉడికించడానికైనా ఒంటి మీద అలంకరించుకొని ఫంక్షన్కొస్తుంది. అందుకే ఈ ప్లాన్ చేశాను. నా సైడ్ నేను ఫిక్స్ అయిపోయాను. మరి గీత సైడ్ మీరేమైనా ఫిక్స్ అయ్యారా? దాన్ని ఏదో ఒకటి చెయ్యాలని నాకు ఉంది ప్రియా, కానీ ఏ ఆలోచన తట్టడం లేదు. కానీ ఈ ఫంక్షన్ అయ్యేలోపు ఎప్పుడైనా ఏదైనా అవకాశం రాకపోతుందా అని చూస్తున్నాను. పోనీ ఓ పని చేస్తే? ఏంటి? సూపర్ ప్రియా, నిజంగా నువ్వు నా పక్కన ఉండాల్సిందనివి. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రియా, గీతని నాకంటే ఎక్కువ నువ్వు ద్వేషిస్తుంటావు అని. నీ చిల్లక ముక్కే నా గుండెకి హుకే నువ్వు కేటో కేకే రాగంగా నా ఫ్రెండ్స్ పరిచయం చేస్తాను. బావేంటే ఏంటి బేబీ, నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఏం లేదు మామ్, బావ దాని గురించి ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తుంది. దాని గురించా? తలుచుకోని బేబీ, మీ బావే కాదు మీ అత్తయ్య తలుచుకున్నా దాన్ని ఈ ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వను. అసలు అది అక్కడి నుంచి తిరిగొస్తే కదా. అంటే అది ఈ పాటికి కాకులకి గెద్దలకి ఆహారం అయిపోయి ఉంటుందా? ఇప్పుడు నువ్వు వదిన అన్నప్పుడు నేను తండ్రిగా భావించు. వదినమ్మ నేనన్నాను, కానీ వదినమ్మ నేనన్నాను అక్క. బుక్కులు అడిగితే కలకండ అడిగితే నువ్వు ఆ దృష్టితో చూసి అంటే వాళ్ళు ఆ దృష్టితో చూసి పాపని నా దగ్గర తీసుకొని వస్తుండే, నేను ఆ దృష్టితో చూస్తే వీళ్ళింటికి వెళ్తుంటే నన్ను తీసుకొని పోయి నన్ను 20 ఏళ్ళు పెట్టుకొని ఎందుకు పిలుస్తున్నారో తెలియకుండానే వాళ్ళ ఇంటికి పోతున్నావా? నేను తాళి కట్టలేదు అనే దానికి నువ్వు స్కూల్కి వెళ్తావు, స్కూల్కి అడిగినప్పుడు ఇంకోటి ఎక్కడికో వెళ్తావు. వెళ్ళి చేసుకొని నా బిడ్డ దగ్గర ఉండని వాళ్ళు నన్ను అనలేదు. కొట్టుకొని చేయమని చెప్పారా? వీళ్ళ పిల్లి మీకు దొబ్బింది. అది మాట్లాడమంటే నేను జరిగింది మాట్లాడేది ఏమన్నా నీకన్నా అర్థమవుతుందా? వాళ్ళ పిన్ని ముందరే సంసారం చేసావా?
ఆడపిల్లలకి కప్పులు చేయటం అక్క, నేను ఏంటి? నీకు ఎదురు ఈ రోజు వాళ్ళు మాట్లాడలేను. తాళి కట్టుకోలేదు, వాళ్ళు అడగలేదని చెప్పి ఇతండవాదనగా మాట్లాడుతున్నావు. తాళి కట్టలేదనంటే మధ్యలో ఒక అతన్ని పెళ్లి చేసుకొని ఒక 2 సంవత్సరాలతో సంసారం చేసింది. యాంకర్స్ డ్రెస్ కట్టసీ బై నెహిలియాస్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ రిబాన్.